మీరు ఎలక్షన్ బుజ్జి చెప్పండి. మీరు వైసీపీ వాళ్ళని తిడుతున్నారు కదా, ఎలక్షన్ రాగానే రంగా గారి పేరు గుర్తుకొస్తుంది వైసీపీ వాళ్ళు. కానీ మీరు చేస్తున్నారు ఏంటి సార్? మీరు రంగా గారి అబ్బాయికి సముచిత స్థానం ఉందా? రంగా గారి అబ్బాయికి సీట్ ఉందా విజయవాడలో? రంగా గారి అబ్బాయికి ఎమ్మెల్యే సీట్ ఇస్తున్నారు. ఒకటి భుజన ఒక విషయం చెప్తాను ఏంటన్నా, వినండి. నేను చాలా స్టార్టింగ్ రిమార్క్స్ లోనే చెప్పాను, వినండి ఓపిక వినండి. అలాగే రంగా గారి అబ్బాయికి టాప్ ప్రియారిటీ ఉంది పార్టీలో. రంగా గారి అబ్బాయి గారిని గుర్తించాలంటే కేవలం ఎమ్మెల్యేనో ఇంకొకటి ఇచ్చి చేతులు దొరుకుకోవడం కాదు, ఆయన్ని ఎమ్మెల్సీ చేసి మంత్రి చేసే ఛాన్స్ ఉంది, రాజ్యసభకి ఇచ్చి ఢిల్లీకి పంపే ఛాన్స్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే రంగా గారు వినండి ఒక నిమిషం వర్మ గారు, వెంకటరెడ్డి గారు వినండి. మాట్లాడకూడదు. మీరు మాట్లాడతారేంది? వినండి రాధా గారు మీ పార్టీలోకి వస్తే నారాయణ గారిని సామాజిక వర్గానికి చెందిన నారాయణ గారికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేశారు చంద్రబాబు నాయుడు గారు. రంగా గారి కుమారుడికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేయడం పెద్ద విషయం కాదు. నిలబెట్టే బదులు మరి రాధా గారిని ఎందుకు నిలబెట్టలా? చేయమనండి. రాధా గారిని ఎందుకు నిలబెట్టలా? అనురాధ గారికి వంగవీటి రాధా గారికి ఎక్కడ కంపేర్ చేయబెకండి. ఆమె సపరేట్ సామాజిక వర్గం మహాలాకోటంలో ఉన్నాడు. రేపు పొద్దున వినండి, ఎమ్మెల్సీ కాదు మంత్రి వచ్చేమో మంత్రి ఇస్తాము, మీకు అభ్యంతరమా? వినండి, ఏంది మీరు మాట్లాడదు నాకు అర్థం కాదు. వినండి సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వినండి సార్, చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు రంగా గారి కుటుంబానికి న్యాయం చేయాలంటే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి కూడా ఇవ్వచ్చు. ఊహించుకుంటే మాట్లాడండి. రాజకీయాల కోసం వెంకటరెడ్డి గారు చాలా అంశాలు మీరు మాట్లాడారు. కీర్తన గారు దానికి రిప్లై ఇవ్వాలి కదా, ఒకసారి వినండి. కాపు పక్షపాతి ఎప్పుడైపోయారు? జగన్మోహన్ రెడ్డి గారు క్యాడర్ లో పనిచేస్తున్నందుకు అంత ప్రేమ కాపుల పైన వచ్చిందా అని ఒక క్షణం ఆశ్చర్యపోయింది. మా గ్రేటర్ రాయలసీమలో కాపులకు ఎన్ని సీట్లు ఇచ్చారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ ఎలక్షన్ లో? గెలిచింది ఒక ఆర్ఎం శ్రీనివాస్ గారు, ఇప్పుడు తిరుపతి అభ్యర్థిగా జనసేన పార్టీ ప్రకటించింది. ఒక్క నిమిషం సార్, నాది అయిపోనివ్వండి. ప్రకటిస్తే ప్రోటోకాల్ కింద వైఎస్ఆర్సీపీ పార్టీ చేయాల్సిన కార్యక్రమాలలో కూడా ఎమ్మెల్యేని పిలవకుండా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఎంత అవమానించాలో పెద్దిరెడ్డి గారిని పెట్టి ఒక కాపు కులస్తుని అవమానించిన వ్యక్తి పెద్దిరెడ్డి గారు. చిత్తూరు జిల్లాని శాసిస్తూ పెద్దిరెడ్డి గారు ఒక తెలామణి అవుతూ కాపు కులంలో ఒకే ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిస్తే 74 స్థానాలకు గానండి, గుర్తుపెట్టుకోండి, 74 స్థానాలకు గాని ఒక్క వ్యక్తి కాపు వ్యక్తి గెలిస్తే అతన్ని కించపరిచి అపాయింట్మెంట్ లేకుండా అతను సంవత్సరం రోజుల పైగా మానసిక వేదనకు గురై ఈ రోజు జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. ఇటువంటివన్నీ వెంకటరెడ్డి గారు గుర్తు పెట్టుకోకుండా ముద్రగడ్డ గారేమో ఇస్తానండి ఒక నిమిషం ఆయన మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి గారేమో పవన్ కళ్యాణ్ గారు లాగా ఇంటికి రావాల్సిన అవసరం లేదు, పార్టీ ఆఫీస్కి ఇద్దరిని తీసుకొని అవగాహన కట్టువా వేసుకో అంటే వీళ్ళకి కరెక్ట్ అయిపోతుంది. ముద్రగడ్డ గారు గొప్ప కాపు నేత. కాపు కార్పొరేషన్ నిధులు ఏమైనా గుర్తుకుండదు, కాపులకు ఎన్ని సీట్లు కేటాయించాలో గుర్తుకుండదు. ఎస్పెషల్లీ రాజంపేట, మన తిరుపతి, అవి కాపు స్థానాలు సార్. వాటిని కూడా రెడ్డి సామాజిక వర్గానికి మార్చేసిన గొప్ప ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన ఖాదర్ గారికి దక్కింది. అక్కడ మేఘ మల్లికార్జున రెడ్డి గారికి, కరుణాకర్ రెడ్డి గారికి. ఇటువంటి వీళ్ళు కాపు కులం పైన ప్రేమ ఉందని కాపు కులాన్ని ఉద్ధరించే వాళ్ళలాగా మాట్లాడతారు. ఎస్పెషల్లీ వెంకటరెడ్డి గారు గుర్తు పెట్టుకోండి, మీ ఓటమి, మీ పరాజయం పులివెందుల నుంచి సొంతం వాళ్ళ చెల్లెలతో మొదలవుతుంది. గుర్తు పెట్టుకో, సొంతం వాళ్ళ చెల్లెలు. ఏదైతే శ్రీదేవి గారిని మీరు ఎగతాళి చేసి ఇప్పుడు మాట్లాడుతున్నారు, ఒకప్పుడు ప్రచారంలో అదే షర్మిల మా అన్నని గెలిపించండి, మా అన్న దేవుడు వీరుడు శూడనింది. ఇప్పుడు వెధవ సన్నాసి బాబాయ్ చంపిన వ్యక్తి హంతకుడు అని మాట్లాడుతా ఉంది. చరిత్ర ఏంటి? సొంత కుటుంబ సభ్యులు చేస్తున్నారు. వర్మ గారు ఆయన ఆపండి. సొంతం వీళ్ళ
ఎంపీ భరత్. వర్మ గారు ఇప్పుడు నేను చాలా పద్ధతిగానే ఉండండి, ఒక్క నిమిషం ఆవిడ బయట వినిపిస్తారు. ఒక్క నిమిషం ఇస్తారు వెంకటరెడ్డి గారు ఏదో చెప్తారు వినండి. పంపించాను వర్మ గారు, మీరు మళ్ళీ డిస్ప్లే చేయొచ్చు. పవన్ కళ్యాణ్ కంటే ఎదవా సమాజం రాష్ట్రంలో సరే, ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం. పాపం ఈ మహిళలందరూ ప్రచారంలో భాగంగా ఎంపీ భరత్ గారు వెళ్తూ చీర నిందా బాగుందా అమ్మ చీర అంటే ప్రజలకు తాయిలాలు ఇచ్చుకుంటూ, కుక్కర్లు ఇచ్చుకుంటూ, ఫ్యాన్లు ఇచ్చుకుంటూ, గడియారాలు ఇచ్చుకుంటూ, చీరలు పంచుకుంటూ, మీరు నిజంగా చక్కగా పరిపాలన చేస్తే ఎందుకమ్మా ఇది ఇవ్వాలి, చీరలు ఎందుకమ్మా బాగున్నాయని అడగాలి ఎంపీ భరత్. ఇది మీ బ్రతుకు, ఇది మీ జీవితం. ప్రజలకు తాయిలాలు ఇచ్చుకుంటూ, డబ్బులు పంచుకుంటూ చేసుకునే రాజకీయం, మందులు పంచుకుంటూ రాజకీయం మీది మీరు మాట్లాడుతున్నారు. ఎస్పెషల్లీ గంజాయి మా మీద ఆరోపణలు చేస్తున్నారంట. ఈ రోజు నేను మీకు ఒక ట్వీట్ చూపిస్తాను సార్. ఏదైతే సిబిఐ మనకు చెప్పిన ట్వీట్ సార్ ఇది. డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ వేరియస్ ఆఫీసర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండ్ పోర్ట్ ఎంప్లాయీస్ gathered at site causing delay in the CBI proceedings. The representatives of importers informed that there is a prediction of rainfall and this all goods might get damaged in rainfall. Hence, they requested to keep the goods inside the container for the day for its safe custody. ఎందుకు సార్ ఏపీ అమ్మ దానికి అర్థమైంది. ప్రదర్శిస్తుంది, మీకు దానికి అర్థం ఏ విధంగా అర్థమైందో నేను ఉత్సాహ ప్రదర్శిస్తున్నారు. సిబిఐ వాళ్ళు చేసి ఇంగ్లీష్ బాగా చదివారు కదా కీర్తన గారు. సంతలు గుర్తుకుంటూ పరిగెత్తు వాళ్ళకి అన్కంఫర్టబుల్ వర్మ గారు వాళ్ళని ఎందుకు కోఆపరేట్ చేయలేదు. వర్మ గారు నాకు అందరికి నేనే సమాధానం చెప్పాలి. ఎవరిది